బీఆర్ఎస్ రాక్షస పాలన పోయి ప్రజలు కోరుకున్న పాలన వచ్చిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పాలన జరుగుతుందన్నారు. ప్రజలు ఏ అంశంలో 10 సార్లు తిరగాల్సిన అవసరం లేదు. ఏ ప్రజలు ఏ ఆఫీస్కి వచ్చినా, ఎవరి దగ్గరికి వచ్చినా, ప్రజాప్రతినిధులకు వచ్చినా మన పాలకులం కాదు, మన సేవకులం. కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తిని కూర్చోబెట్టి గౌరవించి వాళ్ళ కష్టాన్ని అర్థం చేయాలి. ఎక్కడ కూడా అవినీతి జరగకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో, అది రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా, ఇంకో డిపార్ట్మెంట్ అయినా ప్రజలు మెచ్చే విధంగా, నచ్చే విధంగా ఉండాలి. ప్రతి మనిషికి, ప్రతి ఇంటికి 100 లీటర్ల చొప్పున రావాలి. మున్సిపాలిటీలో 30 లీటర్ల చొప్పున రావాలి, 130 లీటర్లు చొప్పున. కానీ ఎక్కడ కూడా ఆ పద్ధతిలో రావడం లేదు. అంటే టోటల్గా మేనేజ్మెంట్ అనేది సక్రమంగా జరుగుతలేదు. గతానికి భిన్నంగా పూర్తి పారదర్శకంగా ప్రజాస్వామ్యం పరిమితిగా పరిపాలన కొనసాగాలని ఆకర్షిస్తూ అందులో లీనమై మమేకమై పనిచేస్తామని చెప్పని అనుకుంటూ